కోకవాండ్ల ఊరిలో డిసెంబర్ మాసంలోపు మౌలిక వసతులు పూర్తి చేయడం జరుగుతుంది అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు నగరపాలక పరిధిలో 49వ వార్డు 50వ వార్డు కోకవాండ్ల ఊరిలో మట్టి రోడ్లు, డ్రైనేజు, విద్యుత్ సౌకర్యాలు, కుక్కల బెడద, అంబులెన్స్ సమస్య వివిధ అంశాలపై గ్రామస్తులు కలెక్టర్ కి విన్నవించారు. అపోలో హాస్పిటల్ వెనుక వైపు నుండి కోకవాండ్ల ఊరిలో జిల్లా కలెక్టర్ స్వయంగా 2 కిలోమీటర్లు నడిచాడు. గ్రామస్తుల సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాన్ని డిసెంబర్ లోపు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. చిత్తూరు పట్టణంలో 7-8 వార్డులలో 3 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. కోకవాండ్ల ఊరిలో అభివృద్ది చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో సమగ్ర నివేదికలు సిద్దం చేయాలని మున్సిపల్ కమిషనర్ మరియు ఎంఆర్ఓను జాబితాలు సిద్దం చేయాలని ఆదేశించారు. పక్కా ప్రణాళికలతో డిసెంబర్ లోపు అన్ని మౌలిక వసతులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఈఈ వెంకటరామరెడ్డి, ప్రజా ఆరోగ్య అధికారి లోకేష్, పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఏం చేస్తున్నామమ్మా, ఫస్ట్ జిల్లా సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ రోడ్స్, ఫారెస్ట్ రోడ్ ఉండొచ్చు, ఇంకొకటి గటర్ నుంచి బైపాస్ రోడ్ ఉండొచ్చు, గాంధీనగర్ రోడ్ ఉండొచ్చు. ఆ రోడ్ ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. మామూలుగా ఈ మెయిన్ రోడ్తో పాటు కాలనీ రోడ్స్ కూడా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు నేను కమిషనర్ గారితో మాట్లాడుతూ కమిషనర్ గారు ఏం చెప్పారు, గత ఒక సంవత్సరం 2 నెలల్లో 100 రోడ్స్ డ్రైనేజ్ వరకు వాళ్ళు చేశారు. చిన్న రోడ్స్, చిన్న డ్రైనేజ్ టైం తీసుకుని అదే బేసిక్లీ పూర్తి చేయాలి రోడ్. అదే నేను రేపటి నుంచి అదే ట్రై చేస్తాను. అటువంటి సమస్య ఎందుకు, అదే ఇతరం మనం 70 నుంచి 80 కోట్ల వరకు రోడ్ వేసాం. చాలా రోడ్స్ వేయడం జరిగినాయి. ఇప్పుడు కూడా కనీసం 100 కోట్ల వరకు రోడ్ శాంక్షన్స్ ఇచ్చి వచ్చే ఒక సంవత్సరంలో పూర్తి చేయడం జరుగుతాయి. సో రూరల్ ఏరియాలో మన దగ్గర కొన్ని ఫండ్స్ ఉన్నాయి. జెడ్పీ ఫండ్ ఉంది. నిన్న ఒక గ్రామం అంటే పెద్ద పాపులేషన్ ఉంటుంది కాదు, పలంనేరులోనే 1,25,00,000 వరకు జెడ్పీ నుంచి గ్రాంట్ ఉంది. ఎందుకంటే అది రూరల్ ఏరియా. రూరల్ ఏరియాలో మన దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ నుంచి కాకుండా ఈ స్కీమ్ నుంచి కాకుండా ఈ స్కీమ్. కానీ అర్బన్ ఏరియాలో వస్తే వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సరే, అది మీ సబ్జెక్ట్ కాదు ఇది. సో నేను ప్లాన్ తయారు చేస్తాను. బహుశా ఇప్పుడు సెప్టెంబర్ కదా, సో కనీసం డిసెంబర్ కల్లా మీకు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా అవసరం ఉంది. ఇక్కడ కనీసం రోడ్ వస్తే ఇంకా కొంతమంది ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకు ఊరు నుంచి బయటికి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి, ఎందుకు ఇంకో కొత్త హౌస్ కొనాలి. అటువంటి ఫెసిలిటీస్ ఖచ్చితంగా అవసరం కూడా ఉంది.